గంగా వాళ్ళ తమ్ముడైతే మహాదేవయ్య బట్టలు వేసుకొని ఇంట్లోనైతే కూర్చుంటూ ఉంటాడు. అది చూసి భైరవి, మహాదేవయ్య వీళ్ళు షాక్ అవుతూ ఉంటారు. ఇక క్రిష్ అయితే చాలా కోపంగా వచ్చి గంగా వాళ్ళ తమ్ముడినైతే కొడుతూ ఉంటాడు. ఇప్పురా మా నాన్న బట్టలు ఇప్పురా అని అయితే కోపంగా అడుగుతూ ఉంటాడు. అలాగా అడిగేసరికి సత్య వీళ్ళందరైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక మహాదేవయ్య అయితే అలా తమ్ముడు సత్య అయితే క్రిష్ని ఆపుతూ ఉంటుంది. ఆగు క్రిష్, ఆగు క్రిష్ అని ఆపినా సరే ఎంతో ఆగకుండా మహాదేవయ్య గంగ వాళ్ళ తమ్ముడిని అయితే క్రిష్ కొడుతూ ఉంటాడు. అలా వాడి దగ్గర ఉన్న బట్టలాకి మెప్పించేస్తూ ఉంటాడు. ఇక సత్య అయితే మహాదేవయ్య దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది, మీరు మోసం చేసింది గంగ కాదు, మీరు తనని మోసం చేశారని అర్థమవుతుంది. మీరు ఇది విజయానికి ఆఖరి మెట్టు దగ్గరలోనే ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. మీ పతనం స్టార్ట్ అయ్యింది, అది కొన్ని గంటలు మోగబోతున్నాయి, అది మీరు గుర్తుపెట్టుకొని మీరు నిజాన్ని ఒప్పుకుంటే మంచిది అని చెప్పి సత్య అయితే చాలా గట్టిగా చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి మహాదేవ్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక మీరు ఇక ఏం చేయలేరు అని చెప్పి అయితే సత్య అయితే మహాదేవయ్యతో అంటూ ఉంటుంది. కోపంతో రగిలిపోతూ ఉంటాడు మహాదేవయ్య.